హాయ్ ఫ్రెండ్స్. 18 ఏళ్ల నిరీక్షణకి ఫైనల్‌గా ఆర్‌సీబీ అయితే ట్రోఫీ గెలిచింది లాస్ట్ టైమ్ అయితే. బట్ ఈసారి అయితే ట్రోఫీ డిఫెండర్స్‌గా అయితే దిగుతున్నారు. ఈసారి ఆ ట్రోఫీని అయితే డిఫెండ్ చేసుకోగలరా లేదా? దాని గురించి అయితే డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా అయితే దిగుతున్నారు టోర్నమెంట్‌లోకి అయితే. ఈసారి ట్రోఫీని అయితే డిఫెండ్ చేసుకోగలరా? మీరు ఆర్‌సీబీ టీమ్‌ని చూసుకున్నట్టయితే, మీరు ఒకసారి ఐపీఎల్‌లో స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏవేవని చూస్తే వాటిలో ఖచ్చితంగా ఆర్‌సీబీ కూడా ఒకటి. ఎందుకంటే అలాంటి స్క్వాడ్ అనే చెప్పొచ్చు. అది బ్యాటింగ్ పరంగా అయినా కానివ్వండి, బౌలింగ్ పరంగా అయినా కానివ్వండి. ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పొచ్చు ఈ ఐపీఎల్‌లో అయితే. అండ్ ఆర్‌సీబీ ఆక్షన్‌లో కూడా చాలా స్మార్ట్‌గానే ఆక్షన్ అయితే చేశారు. ఎందుకంటే జేకబ్ డఫీ తనని జస్ట్ బేస్ ప్రైస్‌కే దక్కించుకున్నారు 2 crores. తను వరల్డ్స్ నెంబర్ 2 బౌలర్ టీ20లో అయితే. అదైతే సాలిడ్ బై అనే చెప్పొచ్చు ఈసారి అయితే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ భువీ ఉన్నాడు, హేజిల్వుడ్ ఉన్నాడు, ఇప్పుడు జేకబ్ డఫీ. సో మీరు బౌలింగ్ చూసుకున్నట్టయితే పేస్ బౌలింగ్లో ఎలాంటి ఇష్యూస్ అయితే కనపడవు. చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఆర్‌సీబీది అయితే. అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్ తనని కూడా ఈసారి దక్కించుకున్నారు. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ టైం కూడా తన కోసం వెళ్ళారు. 22-23 crores దాకా వెళ్ళారు తనకి లాస్ట్ టైం కూడా. బట్ ఈసారి అయితే చాలా తక్కువకే దక్కించుకున్నారు. తను కూడా బెస్ట్ స్టీల్ అనే చెప్పొచ్చు ఈసారి ఆర్‌సీబీకి అయితే. తను మోస్ట్లీ ఆ నెంబర్ 3 స్పాట్లో అయితే ఫిట్ అవుతాడు. అక్కడ ఆల్రెడీ దేవదత్ పడికల్ ఉన్నాడు. బట్ వెంకటేష్ అయ్యర్ని కూడా తీసుకున్నారు. మోస్ట్లీ వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆడతారు 11లో అయితే. నేనైతే మోస్ట్లీ వెంకటేష్ అయ్యర్ వైపే వెళ్తారని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మంగేష్ యాదవ్ తను మధ్యప్రదేశ్ బౌలర్. తను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఒక విధంగా చెప్పాలంటే తను యష్ దయాల్కి బ్యాకప్ అనే చెప్పొచ్చు. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు యష్ దయాల్ మీద కొన్ని కేసెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. తన అవైలబిలిటీ ఉంటాడా ఉండడా తెలియదు కాబట్టి మంగేష్ యాదవ్ని అయితే దక్కించుకున్నారు ఆప్షన్లో. మీరు ఒక్కసారి స్క్వాడ్ని చూసుకున్నట్టయితే బ్యాటింగ్లో ఎలాంటి కన్సర్న్స్ అయితే కనిపించవు. ఓపెనింగ్లో మీకు విరాట్ కోహ్లీ ఆర్ సాల్ట్. అండ్ నెంబర్ 3కి వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడికల్. అండ్ నెంబర్ 4 రజత్ పటిదార్. అండ్ నెంబర్ 5 జితేష్ శర్మ. అండ్ రుతర్ఫోర్డ్, టిమ్ డేవిడ్ అండ్ కృణాల్ పాండ్యా. ఇలా టీం అయితే చాలా సాలిడ్గానే ఉంది బ్యాటింగ్ అయితే. బ్యాటింగ్లో అయితే ఎలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. రాక్ సాలిడ్గా కనిపిస్తూ ఉంటుంది బ్యాటింగ్ అయితే ఈ టీంది. అండ్ ఇక మీరు బౌలింగ్లో చూసుకున్నట్టయితే పేస్ బౌలింగ్లో ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు ఇక్కడ కూడా. భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు మంగేష్ యాదవ్ తెచ్చుకున్నారు. అలాగే యష్ దయాల్ అండ్ హేజిల్వుడ్. పేస్ బౌలింగ్లో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ జస్ట్ స్పిన్ బౌలింగ్ అయితే కొంచెం కన్సర్న్గా అయితే కనిపిస్తూ ఉంది ఈసారి అయితే ఆర్‌సీబీకి. అండ్ ఒక బెటర్ ఆప్షన్స్ కోసం కూడా ఎక్కువ ఆప్షన్లో కూడా వెళ్ళలేదు. సో స్పిన్ బౌలింగ్ అయితే కొంచెం కన్సర్న్ అనే చెప్పొచ్చు. అంటే అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయితే ఎవరూ లేరు టీంలో. అది మినహాయిస్తే ఇంకా స్క్వాడ్ అంతా సాలిడ్గానే ఉంటుంది. స్పిన్ బౌలింగ్లో అయితే డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. చూద్దాం వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో ఈసారి ఒకవేళ ఛాన్సెస్ వస్తే. అండ్ మనం చూసుకున్నట్టయితే ఆర్‌సీబీ కూడా చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి ట్రోఫీని అయితే డిఫెండ్ చేసుకోను. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు స్క్వాడ్లో. జస్ట్ ఆ ఒక్క స్పిన్ బౌలింగ్ తప్ప. అది మినహాయించి చూస్తే ఈ స్క్వాడ్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ అని చెప్పొచ్చు ఈసారి ఐపీఎల్లో అయితే. వాళ్ళు ఈసారి ట్రోఫీని డిఫెండ్ చేసుకున్న ఆశ్చర్యపోవడం అయితే పని లేదు. ఎందుకంటే స్క్వాడ్ అలా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈసారి ఆర్‌సీబీ మళ్ళీ సెకండ్ ట్రోఫీ గెలుస్తుందా లేదా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకో చిన్న కన్సర్న్ ఏంటంటే కొంచెం బ్యాకప్ ప్లేయర్స్ లేరు అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ స్క్వాడ్ని చూసినట్టయితే. అండ్ ఆర్‌సీబీకి కూడా చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ట్రోఫీని అయితే డిఫెండ్ చేసుకోను. దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.